ఏదైతే కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన అయితే ఉందో అది ఒక ప్రమాదం చేసి దాని నుంచి తప్పించుకునే కంగారులోనే ఈ 19 మంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తప్పించుకునే క్రమంలోనే 19 మంది ఉసురు తీశారు. కావేరీ బస్సు ముందు వెళ్తున్న పల్సర్ బైక్ను ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహం రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. ఈ ప్రమాదం కేసు నుంచి తప్పించుకునేందుకే డ్రైవర్ బస్సును మరింత వేగంగా నడిపి ఉంటాడని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది. అలాగే సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళింది. ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలోనే డ్రైవర్ బస్సును ఆపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు కింద ఇరుక్కున్న బైక్ను ఏదో విధంగా పక్కకు లాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న హడావుడిలో డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేయటం మానేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారని భావిస్తున్నారు. ప్రయాణికులను రక్షించే అవకాశం ఉన్నా సరే ఈ ప్రయత్నాల్లో కాలయాపన చేశారు. మంటలు అంత పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయని ఊహించకపోవటం, బస్సు తలుపులు మూసుకుపోవడం చివరికి 19 మంది ప్రాణాలు తీసింది. ఈ బైక్ని ఎప్పుడైతే ఈ బస్సు ఢీకొట్టిందో ఆ బైక్పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే ఒక యువకుడు కాస్త 200 మీటర్లో ఎగిరి అవతల పడ్డాడు. అలాగే బస్సు కూడా ఆ బైక్ని, ఆ పల్సర్ బైక్ని కొంత దూరం ఈడ్చుకెళ్ళింది, 200 మీటర్లు దాటి. ఇక ఎంతకీ ఆ బైక్ పక్కకు జరగకపోవటం, ఆ కింద నిప్పులు రావటం, ఈ బండి ముందుకు కదకపోవడంతో బస్సు ఆపేశారు. బస్సు ఆపి హడావుడిగా ఆ బైక్ని తీసే క్రమం చేస్తున్నారు. అప్పటికే చిన్నగా మంటలు వ్యాప్తి చెందుతూ మొదలుపెట్టాయి. వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ అవి తీసుకుని ఆరిపే ప్రయత్నం చేశారు. అంతేగాని ఈ మంటలు వస్తున్నాయని దబదబా ఆ డోర్ తీసేసి లోపల ఉన్న ప్రయాణికులు కిందకు దించటమా, లేకపోతే ఆ అద్దాలు పగలగొడతామా, ఇలాంటి ఏమీ చేయలేదు. వాళ్ళు కనుక అలర్ట్ అయితే బాగుండేది. కానీ ఒక చిన్న ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇంతమందిని బలిగొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ వాళ్ళు తప్పే కనుక చేశారు, ప్రమాదం జరిగింది అనుకోకుండా ప్రమాదం జరిగింది, బైక్ని ఢీకొనటం తప్పు ద్విచక్ర వాహనదారుడిది అవ్వచ్చు లేదా బస్సుదే అవ్వచ్చు, కానీ ఒక్క ప్రాణంతో పోయేది. కానీ ఇంతమంది 19 మంది ప్రాణాలు పోవడానికి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, దబదబా బైక్ పక్కకు లాగేసి ఆ నిప్పులు ఆరిపేస్తే ప్రయాణికులకు ఎవరికి మేలుకు రాదు, ఏదో హైవేలో కూడా ఎలాగో సీసీ కెమెరాలు ఉండవు కదా అని తప్పించేసుకుందామని చూశారు. సో వీళ్ళు ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి 19 మందిని బలిగొన్నారండి ఈ డ్రైవర్లో.